10th standard. Nowadays, mobile phone causes a lot of disturbance. So how we can study in this present situation? సో మొబైల్ అనేది డైలీ ఒక టైమింగ్ పెట్టుకోండి. ఈ టైంలో నేను ఓకే మొబైల్ వాడద్దు అని కంప్లీట్గా చెప్పిన మొబైల్తో కూడా కొన్ని యూజెస్ ఉంటాయి. బట్ ఎవ్రీ డే సమ్ టైం అనేది ఫిక్స్ చేసుకోవాలి. దాన్ని కూడా ఓకే నేను నా హోంవర్క్ అయిపోయిన తర్వాత చదువుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవి చూసుకోవాలి. ఇంతకుముందు మేము చిన్నప్పుడు హోంవర్క్ అంతా హోంవర్క్ చేసి చదువుకున్న తర్వాత గంట టీవీ చూడడం అనేది ఆ గంట టీవీ అనేది మొబైల్ అంటే అది కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఏదైనా టెక్నాలజీ వచ్చినప్పుడు అది 2 రకాలుగా ఉంటుంది. పాజిటివ్గా వాడుకోవచ్చు, నెగిటివ్గా వాడుకోవచ్చు. ఫోన్లో గేమ్స్ ఆడుకున్నాం అనుకోండి, నెగిటివ్గా వాడుకోవాలి. పాజిటివ్గా వాడుకోవాలంటే మీకు తెలియని సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో యూట్యూబ్లో నేర్చుకున్నారనుకోండి, లైక్ ఇప్పుడు గ్రీన్ హౌస్ సబ్జెక్ట్ కానివ్వండి, వీటి గురించి కానివ్వండి, ఇంకా 10th క్లాస్ సబ్జెక్ట్స్ కానివ్వండి, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టిప్స్ కానివ్వండి, చాలా వరకు కోర్సెస్ యూట్యూబ్లో వచ్చాయి. సో దాన్ని పాజిటివ్గా కూడా వాడుకోవచ్చు. మీరు చిప్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఒక 2 గంటలు బుక్ చదువుకుంటే కొంచెం ఒక 2-4 సైడ్ వచ్చేది. సో అప్పుడు మొబైల్ ఫోన్స్లో యూట్యూబ్లో కొన్ని ట్యూటోరియల్స్, వీడియోస్, లెసన్స్ చూసేది. మళ్ళీ అది కూరగడానికి ఇంకోటి ఏదో చేసేది. సో ఏదైతే మనకు బలహీనత అనుకుంటున్నామో దాన్ని బలంగా మార్చుకోవాలి. ఏదైతే మొబైల్ వాడడం అనేది బలహీనత అనుకుంటున్నామో ట్రై టు యూజ్ ఫర్ లెర్నింగ్ న్యూ థింగ్స్. కొత్తగా 3 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవడం, కొత్తగా ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ నేర్చుకోవడం, కొత్తగా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం, అట్లా వాడుకుంటే నీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే. Thank you.